కాంట్రాక్టర్ దగ్గర పని చేశాను, ఆ పని కూడా చేయలేకపోయాను. తర్వాత విజయవాడ కాందారి హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్గా నాకు జాబ్ వచ్చింది విజయవాడ. సరే 350 రూపాయలకే చేరాను. అసలు ఈ హోటల్ చూద్దామని లోపలికి వెళ్ళాను. గుంటూరు నుంచి విజయవాడ సీజన్ ప్యాసింజర్ ట్రైన్లో ఇల్లు వచ్చేవాడిని. అలాగే చేస్తూ చేస్తూ టెలిఫోన్ సూపర్వైజర్ అయ్యాను. తర్వాత రిసెప్షన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాను కనుక రిసెప్షన్లోకి తీసుకున్నాను. రిసెప్షన్ నుంచి సీనియర్ రిసెప్షనిస్ట్ అయ్యాను. తర్వాత ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అయ్యాను. ఒక 25 మంది సిబ్బంది నా కింద ఉంటారు. అక్కడ చాలా ఘోరమైన కృత్యాలు చేశాం. ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ప్రముఖులు మా దగ్గరికి వచ్చేవాడిని ఆ దినాల్లో. రాజకీయ నాయకులు, రాజకీయంగా వ్యాపారస్తులు. ఇది 86లో సంగతి చెప్తున్నాను. 1986 82 నుంచి 86 కాందారిలో పనిచేశారు.